సర్వశిక్ష అభియాన్ కింద పనిచేసే కేజీబీవీలలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో 2 రకాల పోస్టులనేవి ఉన్నాయి. ఒకటి టైప్ 3 కేజీబీవీలలో 547 వేకెన్సీలు, టైప్ 4 కేజీబీవీలో 182 వేకెన్సీస్. టోటల్ 729 వేకెన్సీస్‌కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఏమేం వేకెన్సీస్ ఉన్నాయంటే హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే లేదా నైట్ వాచ్‌మెన్, స్కావెంజర్, స్వీపర్. దీంతో పాటుగా హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, చౌకీదార్ వేకెన్సీస్ అనేవి మనకి సెపరేట్‌గా టైప్ 4లో కూడా ఉండడం జరిగింది. సో కొన్ని పోస్టులకైతే 7th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరికొన్ని పోస్టులకి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఎంత చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ చదవకపోయినా కూడా దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఏ పోస్టులకి 7th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఏ పోస్టులకి ఎడ్యుకేషన్ అవసరం లేదు, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వైజ్‌గా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, హెడ్ కుక్ ఎన్ని, అసిస్టెంట్ కుక్ ఎన్ని, డే లేదా నైట్ వాచ్మెన్ ఎన్ని, స్కావెంజర్ ఎన్ని, స్వీపర్ ఎన్ని, అందులో టైప్ 3 ఎన్ని ఉన్నాయి, అలాగే టైప్ 4 ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్‌గా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. చూడండి, మొత్తం అన్ని డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కూడా లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. దీన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కూడా నేను పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఈ అప్లికేషన్ ఫామ్‌ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఫిల్ చేసి ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. దాంతో పాటుగా కొన్ని సర్టిఫికేట్స్ అనేవి జిరాక్స్ కాపీస్ అనేది పెట్టాలి. సో వాటిని ఏం పెట్టాలి అని చెప్పి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. మనకి ఆఫ్‌లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 7/10/2024 నుంచి మనకి పేపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆ రోజు నుంచి మనకి ఆ అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 15/10/2024 లోపు మనము మన యొక్క ఎంఈఓ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మన అప్లికేషన్స్ అనేవి మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ మండల్ వైజ్ ఎంతమంది అప్లై చేశారనే లిస్ట్ అనేది 16వ తేదీ క్రియేట్ చేస్తారు. అండ్ ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఏపీఎస్ ఆఫీసర్కి వీళ్ళు ఎప్పుడు సబ్మిట్ చేస్తారంటే 17/10లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి ఫైనల్ అప్లైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది 18/10/2024గా క్రియేట్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా మనకి అప్రూవల్ అనేది 21/10/2024న చేయడం జరుగుతుంది. ఇక ఏపీ కాస్ చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లిస్ట్ అనేది మనకి 22/10/2024న సబ్మిట్ చేస్తారు. ఏపీ కాస్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఉంటుంది కదా, వాళ్ళకి ఈ లిస్ట్ అనేది మనకి 22వ తేదీ పంపించడం జరుగుతుంది. సో మనకి రిపోర్టింగ్ టు డ్యూటీ 22 అంటున్నారు ఇక్కడ, బట్ కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఏపీ కాస్కి మన అప్లికేషన్స్ ఇవన్నీ వెళ్ళిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అంతా తయారు చేసేదానికి కొన్ని రోజుల టైం అయితే పడుతుంది. సో మొత్తం నియర్లీ మనకి ఈ మంత్ ఎండింగ్ లోపు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలిచే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇంటర్వ్యూలో ఏం అడగరండి, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందన్నమాట. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 42 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 1/7/2024 నాటికి మీ యొక్క ఏజ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 47 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. డిసేబుల్డ్ క్యాండిడేట్స్ అయితే 52 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 45 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఏజ్ లిమిట్గా మనకి ఇవ్వడం జరిగింది. నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కొన్ని పోస్టులకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు, అవి ఏంటివో చూద్దాము. సో హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్ అనే పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ మ్యాండటరీ అని ఇవ్వడం జరిగింది. చూడండి, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్ ఈ పోస్టులకైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది అవసరం లేదు. మీరు చదివినా చదవకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. మరి నేను ఇంటర్మీడియట్ చదివాను, 10th క్లాస్ చదివాను, డిగ్రీ చదివాను, నేను అప్లై చేసుకోవచ్చా అంటే ఎస్, మీరు కూడా చేసుకోవచ్చు. అలాగే చదువు లేని వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి డే నైట్ వాచ్ ఉమెన్కి చౌకీదార్ అనే పోస్టులకి అయితే 7th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. ఇక ఏజ్ ప్రూఫ్ కోసం టీసీ కానీ ఆధార్ కార్డ్ కానీ తీసుకోవడం జరుగుతుంది అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారో అనేది మనకి ఇక్కడ క్లియర్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో మనకి వాళ్ళు చైర్మన్గా ఉండడం జరుగుతుంది. మరికొంతమంది మెంబర్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇది నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. బిఫోర్ మనం ఏ నోటిఫికేషన్కైనా అప్లై చేసే ముందు ఈ గైడ్ లైన్స్ అనేవి చదువుకోవాలి. ఇవేం లేదు, మనకి ఇక్కడ స్పెషల్ గైడ్ లైన్స్ ఏమి ఇచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్టు ఎస్టీ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడి ఉంది, కానీ అక్కడ ఎస్టీ వాళ్ళు ఎవరు అప్లై చేయలేదు. అప్పుడు ఏం చేస్తారంటే
దాని తర్వాత ఉన్నటువంటి ఎస్సీ క్యాండిడేట్కి ఇస్తారు, వాళ్ళు కూడా అవైలబుల్ లేకపోతే బీసీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, ఆ తర్వాత ఓసీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే రిజర్వేషన్ ఉన్నటువంటి పోస్టులు, అది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అది మనకి పాయింట్లో ఇచ్చారు. నెక్స్ట్ ఇక ఈ పోస్టులకి సెలెక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుందంటే, ఏ విధంగా పోస్టులను సెలెక్ట్ చేస్తారు అంటే, ఫస్ట్ ప్రియారిటీ అనేది ఎవరికి ఇస్తారు అంటే ఆ కేజీబీవి, ఈ కస్తూర్బా గాంధీ అనే ఒక స్కూల్ ఎక్కడైతే ఉంటుందో ఆ దగ్గర ప్రాంతంలో ఎవరైతే నివసిస్తుంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అలాగే మండల్ లెవెల్లో ఉన్న వాళ్ళకి, అంటే ఆ మండలంలో ఉన్న వాళ్ళకి కూడా నెక్స్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అయితే దగ్గరలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు ప్రిఫరెన్స్ అనేది, దాని తర్వాత ఆ మండలంలో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక శాలరీ విషయానికి వస్తే అన్ని రకాల పోస్టులకి కూడా హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే లేదా నైట్ వాచ్ ఉమెన్, స్కావెంజర్, స్వీపర్, ఈ పోస్ట్ చౌకీదార్, ఈ పోస్టులన్నిటికీ కూడా 15,000 రూపాయల పర్ మంత్ శాలరీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ పోస్టులకి ఆల్ ద పోస్ట్ షెల్ బి ఫిల్డ్ అప్ విత్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అని ఇవ్వడం జరిగింది. అన్ని పోస్టులు కూడా ఫీమేల్ క్యాండిడేట్స్, ఉమెన్తో మాత్రమే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. ఏజ్ అనేది ఆల్రెడీ నేను మీకు చెప్పి ఉన్నాను. సో నెక్స్ట్ వచ్చి మనకి లోకల్ స్టేటస్ అనేది తప్పనిసరిగా ఉండాలండి. లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఆధార్ కార్డులో మీ యొక్క లోకల్ స్టేటస్ అనేది మీరు లోకల్ కాదా అని చెక్ చేయడం అనేది జరుగుతుందన్నమాట, అడ్రస్ ప్రూఫ్ సంబంధించి. సో నెక్స్ట్ ఈ పోస్టులకి అప్లికెంట్ ఫామ్ ఇది. ఇక్కడ ఫస్ట్ మీరు అభ్యర్థి పేరు, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2 రకాల పోస్టులు ఉన్నాయని చెప్పాను కదా, ఒకటి టైప్ 3 మరియు టైప్ 4 అని. సో టైప్ 3కి టైప్ 4కి రెండింటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, సపరేట్గా చేయాల్సి ఉంటుందన్నమాట అప్లికేషన్. ఒకే అప్లికేషన్ చేయడానికి లేదు, టైప్ 3కి సపరేట్గా అండ్ టైప్ 4కి సపరేట్గా అప్లికేషన్ అనేవి పంపించుకోవచ్చు. ఫస్ట్ మీరు అభ్యర్థిని పేరు, మీ యొక్క పేరు అనేది మీరు ఇక్కడ రాయాలి. నెక్స్ట్ తండ్రి లేదా భర్త పేరు ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ వేయాలి. నెక్స్ట్ పుట్టిన తేదీ ఏదైతే ఉంటుందో, మీ సర్టిఫికేట్ ఉంటే 10th క్లాస్ది కానీ 7th క్లాస్ది కానీ దాంట్లో ఏ పుట్టిన తేదీ ఉందో అది వేయండి, లేదా ఆధార్లో ఉన్నటువంటిది వేయండి. నెక్స్ట్ వయస్సు ఎంత, మీకు ఎన్ని సంవత్సరాలు ప్రస్తుతానికి అనేది ఇక్కడ వేయండి. నెక్స్ట్ మీ యొక్క కులం ఏంటి, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, బీసీలో బీసీ ఏబిసిడిఈ అని ఉంటాయి, అలాగే ఈడబ్ల్యూఎస్ అని ఉంటుంది. సో ఇక్కడ రాసి ఎస్సీలో మళ్ళీ సబ్ కేటగిరీ ఏంటి, లేదా ఎస్టీలో మళ్ళీ సబ్ కేటగిరీ ఏంటి అనేది మీరు ఇక్కడ రాయాలి. స్థానిక మండలం ఏంటి అనేది మీరు ఇక్కడ మీ యొక్క మండలం అనేది రాయాలి. గ్రామం ఏంటి అనేది రాయాలి. జిల్లా పేరు మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. విద్యార్హతలు అంటే మీరు విద్యార్హతలు ఏమేమి చదివారు అనేది మీరు ఇక్కడ ఈ కాలంలో రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ దరఖాస్తు చేస్తున్న కేజీబీవీ రకం ఏంటి అంటున్నారు. అంటే కేజీబీవీ రకం అంటే టైప్ 3నా లేదా టైప్ 4 కేజీబీవీ అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దరఖాస్తు చేసిన కేజీబీవీ పేరు, ఆ యొక్క పేరు ఏదైతే ఉంటుందో ఆ స్కూల్కి సంబంధించి అది ఇక్కడ మీరు రాయండి. నెక్స్ట్ దరఖాస్తు చేస్తున్న పోస్టు పేరు ఏంటి అంటున్నారు. సో పోస్ట్ పేరు మీరు ఇక్కడ రాయాలి. హెడ్ కుక్కా, వాచ్ ఉమెనా, చౌకీదారా, ఏది అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన పోస్ట్ పేరు స్పష్టంగా రాయండి అని మాకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందన్నమాట. నెక్స్ట్ సమాచారం కొరకు అడ్రస్ రాయండి అంటున్నారు. అంటే ఇంటి డోర్ నెంబరు, వీధి, గ్రామము, మండలము, జిల్లా, పిన్ కోడ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ రాయండి. సో ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ దరఖాస్తుదారు సంతకం అని ఉంది కదా, ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది చేసి డేట్ వేసి ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వాటిని ఈ అప్లికెంట్ ఫామ్తో పాటుగా పిన్ చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క అప్లికేషన్ అనే వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుందన్నమాట. ఎప్పటిలోపు అంటే 15వ తేదీలోపు మీరు అప్లికేషన్ అనే వాళ్ళకి ఇచ్చి మీరు వాళ్ళు ఆన్లైన్ చేసుకుంటారు అవి. సో మీరు అయితే అప్లికేషన్ అనేది మీరు తీసుకుని వెళ్ళి ఇవ్వవలసి ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.